Hi friends, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ సిరీస్. టుడేస్ టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. ఏ బ్రో ఉన్న సిరీస్ అన్నీ కష్టం ఉన్నాయి అని అనుకోకండి. డైలీ ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఈరోజు కావాలి ఏమైనా వస్తుంది. ఓకే, డోంట్ స్కిప్. ఓకే, మన టుడేస్ టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ అనే దాంట్లోనే ఉంది ఎలా ఆపరేట్ చేస్తాం అని వేరియబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి తెచ్చిపెట్టుకున్నాం. అవి అట్లానే 2 రోజులు అయితే ఇవి వేస్ట్ అయిపోతాయి. అలానే ఉంటే వేస్ట్ డిస్పోజల్ లాగా ఉంటాయి, ఏం వాడకపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్కి ఇచ్చామనుకో, మన ఫ్రెండ్కి ఇస్తే వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఉప్పు కారం వేసి ఏదో ఒకటి చేస్తాడు. ఒక రెసిపీ అనేది క్రియేట్ చేసి మనం సర్వ్ చేస్తాడు. అప్పుడు ఏదో ఒకటి యూజ్ అయింది ఆ వెజిటేబుల్స్కి, ఏదో ఒకటి యూజ్ అయింది. మనం తింటామో పక్కన పెడితే యూజ్ అవుతుంది. అలాగే ఒక వేరియబుల్లో ఉన్న డేటా ఇస్తాం. అది ఎక్కడ కాల్ చేయకపోతే అది వేస్ట్ అయిపోయింది. అదే మనం కాల్ చేస్తే అది యూజ్ అయింది. అలాగే ఎక్కడ యూజ్ చేద్దాం అనేది ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. లెట్సే చూద్దాం. కంగారు పడకండి, స్లోగాని చెప్పుకుందాం. అవునా? అలాగే మనం వేరియబుల్లో ఎంత డేటా స్టోర్ చేసినా సరే, డేటాతో మనకు కావాల్సిన ఆపరేషన్ అచీవ్ చేయలేకపోయినా, పర్ఫామ్ చేయలేకపోయినా సరే, ఒక డంపీ అట్లాగా పైథాన్ కూడా ఒక డంలాగా ఉండేది, కానీ ఎంత పాపులర్ అయ్యేది కాదు. సో మనం వేరియబుల్స్ స్టోర్ చేసిన వాల్యూస్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈరోజు కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అంటే ఏం లేదు. ఆపరేటర్ అనేది ఒక సింబల్ ఆర్ కీవర్డ్ అనమాట. ఇదేం చెప్తుందంటే మనం వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూస్ మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో చెప్తాయి అనమాట. ఇవన్నీ మొత్తం 7 ఉంటాయి. అర్థమెటికల్ ఆపరేటర్ అని, కంపారిజన్ ఆపరేటర్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, మెంబర్షిప్ ఆపరేటర్ అని, ఐడెంటిటీ ఆపరేటర్ అని, బిట్వైజ్ ఆపరేటర్స్ అని, మొత్తం ఎన్ని ఆపరేటర్స్ అనమాట. ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి మనం వేరియబుల్స్ స్టోర్ అయిన వాల్యూస్ మీద మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. నేను ఏ అనే వేరియబుల్లో 5, బి అనే వేరియబుల్లో 3 స్టోర్ చేశాను. అర్థమెటికల్ ఆపరేషన్లో ఎడిషన్ ఏం చేస్తుంది. సో A+B అని రాసాను అనుకో, అది ఎడిషన్ చేస్తే రిజల్ట్ ఇస్తుంది అనమాట. అది A-B రాస్తే సబ్ట్రాక్షన్ చేస్తే రిజల్ట్ ఇస్తుంది అనమాట. అదే స్టార్ సింబల్ వాడిన ఇంకో మల్టిప్లికేషన్ సింబల్, ఇదేం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేస్తుంది అనమాట. అదే స్లాష్ వాడితే డివిజన్ చేస్తుంది అనమాట. డివిజన్ చేసి మనకు అవుట్పుట్ వాల్యూ వస్తుంది. అదే 2 స్లాష్లు వాడిన అనుకో, ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. మనకి డివిజన్ చేసినప్పుడు డిసిమల్ పార్ట్ వస్తుంది కదా. సో ఇది ఫ్లోర్ డివిజన్ వాడినప్పుడు డబల్ స్లాష్ ఆ డిసిమల్ పార్ట్ తీకేసి మనకు ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే ఇస్తుంది అనమాట. మాడ్యులస్ ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది అనమాట మనకి. అది డబుల్ స్టార్ యూజ్ చేశాను అనుకో, ఎక్స్పోనెన్షియల్ అనమాట. చెప్తుందంటే ఫస్ట్ వాల్యూ టు ద పవర్ ఆఫ్ సెకండ్ అంటే 2^3 అని అర్థం అనమాట. సో రిజల్ట్ అనేది మనకి 8 వస్తుంది. రెండోది కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకంటే 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవేంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిజల్ట్ ఇస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చి ఈక్వాలిటీ ఏం చేస్తుంది, 2 వాల్యూస్ ఈక్వల్ కదా చెక్ చేస్తుంది. ఇన్ కేసు ఈక్వల్ అనుకో మనకి రిజల్ట్ అనేది 2 ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఈక్వల్ ఏం చేస్తుంది అనుకుంటున్నాం, 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ కదా చెక్ చేస్తుంది. 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ అనుకో అప్పుడు ఇది 2 ఇస్తుంది. ఇన్ కేసు ఈక్వల్ అనుకో ఫాల్స్ ఇస్తుంది అనమాట. గ్రేటర్ దెన్ ఏం చేస్తే లెఫ్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ రైట్ వాల్యూ కదా చెక్ చేస్తుంది అనమాట. లెస్ దెన్ ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ వాల్యూ లెస్ దెన్ రైట్ వాల్యూ కదా చెక్ చేస్తుంది అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే ఈక్వల్ టు లెస్ కూడా చెక్ చేస్తుంది అనమాట. సపోజ్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా చెక్ చేస్తుంది. అలాగే లెస్ దెన్ ఏం చేస్తుంది, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా చెక్ చేస్తుంది అనమాట. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. మూడోది లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇదెందుకంటే కంబైన్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఇస్తాయి అనమాట. 3 ఉంటాయి. అండ్ ఆర్ నాట్. అండ్ అనుకో 2 కండిషన్లో ట్రూ అయితేనే మనకి ట్రూ అని ఇస్తుంది. ఆర్ అయితే అండ్ ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ట్రూ అని ఇస్తుంది. నాట్ అనుకో ఇన్ కేస్ దాని రిజల్ట్ అనేది ట్రూ అనుకో ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది అనమాట. కావాలంటే ఎగ్జాంపుల్స్ చూసి చూడు. 5 గ్రేటర్ దెన్ 3 అండ్ 8 లెస్ దెన్ 10. ఈ 2 కండిషన్లు ట్రూవే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది, ట్రూ వచ్చింది. ఆర్ చూడు, 5 గ్రేటర్ దెన్ 3 ఆర్ 8 అనేది గ్రేటర్ దెన్ 3. సో ఈ 2 కండిషన్లు ట్రూవే. సో మనకు ఆ రిజల్ట్ ట్రూ వచ్చింది. నాట్ చూడు, 5 గ్రేటర్ దెన్ 3 యూజ్ చేసా కాబట్టి ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూ అని చెప్తుంది అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక్క వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. నీకు ఇది ఆల్రెడీ తెలుసు. వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ.
ఓకేనా? సో, ఈ వాల్యూ అనేది వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. సో, ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఎందుకంటే వేరియబుల్‌కి వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. బాబాయ్ ఇంకో ఆపరేటర్ వచ్చేసి మెంబర్‌షిప్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఎందుకంటే ఒక వాల్యూ అనేది లోపల ఉందో లేదో చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్‌గా యూజ్ చేసుకుంటాం. అంటే ఒక రూమ్‌లో ఎవరైనా ఉన్నారా లేదని అడుగుతావు కదా! నువ్వు ఉన్నారనుకో ఉన్నారని చెప్తూ, లేకపోతే లేరని చెప్తూ. సేమ్ అలాగే పైథాన్‌లో మెంబర్‌షిప్ ఆపరేటర్ కూడా అంతే. ఒక సీక్వెన్స్‌లో నువ్వు ఇచ్చిన వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తది అంతే. చూడు ఇదిగో 3 అని చెప్పి ఈ పక్కన లిస్ట్‌లో స్టోర్ అయిన వాల్యూస్‌లో 3 ఉందో లేదో చెక్ చేస్తున్నాం. ఇదేం చేస్తది? ఉంది. సో, ఈ 3 అనేది పక్కన లిస్ట్‌లో ఉంది అని చెప్తుందనమాట. సో, నువ్వేమని రాసావు? 3 ఇన్ అని చెప్పి లిస్ట్ ఇచ్చావు కదా! సో, ఈ 3 అనేది ఇందులో ఉంది అని చెప్తుంది. సో, ఇది ట్రూ వేస్తది. ఇప్పుడేం చేస్తుంది? 5 నాట్ ఇన్. ఈ 5 అనేది ఈ సీక్వెన్స్‌లో లేదా అని నువ్వు అడుగుతున్నావు. లేదు. అందుకే ఇది ట్రూ ఇచ్చింది. 5 నాట్ ఇన్ లిస్ట్ ఆఫ్ 1, 2, 3, 4. సో, అందుకే 5 అనేది ఇందులో లేదు. అందుకే నీకు ట్రూ ఇచ్చింది. అలా కాకుండా 5 ఇన్ 1, 2, 3, 4 లిస్ట్ ఆఫ్ 1, 2, 3, 4లో చెక్ చేయి. ఇదేం చేస్తుంది అప్పుడు? ఫాల్స్. ఎందుకంటే 5 అనేది ఈ పక్కన లిస్టులో లేదని అర్థం అనమాట. లాస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్. నువ్వు ఈ ఆపరేటర్ గురించి తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నావు. అవునా? తను లోపల మెమరీలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ వాల్యూస్ అన్నిటికి కలిపి ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అనేది ఈ వేరియబుల్కి అసైన్ అయి ఉంటుంది. సో, నువ్వు చెక్ చేసిన ప్రతిసారి ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని చెక్ చేసి నీకు వాల్యూస్ ఇస్తుంది అనమాట. సో, ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుందంటే 2 వేరియబుల్లు సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తామా లేదని చెక్ చేస్తుంది. నువ్వు ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఒక లిస్ట్ క్రియేట్ చేసావు. వై ఈక్వల్ టు ఎక్స్ అని రాసావు. సో, నువ్వేం చేసావు? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. మళ్ళీ సేమ్ అదే ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది ఎక్స్. సో, నువ్వు మళ్ళీ వైలో కూడా సేమ్ అదే ఆబ్జెక్ట్ని స్టోర్ చేసావు. సో, ఇది ట్రూ అనమాట. ఎక్స్ ఈజ్ వై అని రాసినప్పుడు అవును ఈ 2 ఆబ్జెక్ట్లు సేమ్ వేరియబుల్ రిఫర్ చేస్తున్నాయని చెప్పి ట్రూ వేస్తుంది అనమాట. ఎక్స్ ఈజ్ నాట్ చూద్దాం. ఎక్స్ ఈజ్ నాట్ అంటే ఈ 2 ఆబ్జెక్ట్లు సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయకపోతే ట్రూ ఇస్తుంది అనమాట. ఎక్స్ ఈక్వల్ టు కలెక్షన్ ఆఫ్ 1, 2, 3 అని రాసు. వై ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1, 2, 3, 4 అని రాసు. ఎక్స్ ఈజ్ నాట్ వై. అవును దీనికో మెమరీ క్రియేట్ అయ్యింది, వైకో మెమరీ క్రియేట్ అయింది. సో, ఇది సేమ్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయట్లా. అప్పుడు నీకేం చేస్తుంది? ప్రూవ్ ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఇచ్చి ఉన్న డేటాని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆపరేటర్స్. వేరియబుల్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆపరేటర్స్. మీకు అర్థమైంది అని అనుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నేను మీ భార్గవి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. డోంట్ మిస్. ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అదే మీకు కానీ ఏమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.